ప్రతి ఒక్కరిలోనూ సేవా దృక్పథం ఉండాలి. సేవలు చేసేవారికి తోడ్పాటు ఇవ్వాలి అని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ లో క్యాన్సర్ హాస్పిటల్ ను ప్రారంభించారు. గురుదేవ చారిటబుల్ సేవలు ఎంతో అమోఘమని ట్రస్టీ జగదీష్ బాబుని వెంకయ్య కొనియాడారు. అనంతరం దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలు చేపడుతున్న జగదీష్ బాబుకి మరింత తోడ్పాటు ఇవ్వాలని వెంకయ్యనాయుడు కోరారు. ప్రతి పిల్లవాడికి మానవతా దృక్పథం పెంచాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలకు తల్లిదండ్రులు చిన్నతనం నుంచి మానవ సంబంధాలు పెంచే విధంగా అన్ని విషయాలు తెలియపరచాలి అన్నారు. అవసర నిమిత్తం మాత్రమే మొబైల్ వినియోగించాలని సూచించారు. పిల్లలకు అసలు మొబైల్ గేమ్స్ ఆడనివ్వకుండా చూడాలి అన్నారు. అనేది జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలి. కష్టాల్లో ఉన్నవాళ్ళు, నష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, ఆపదల్లో ఉన్నవాళ్ళు, అన్యాయానికి గురైన వాళ్ళు, అక్రమాలకు లోనైన వాళ్ళు, అత్యాచార పీడితులు, అలాంటి వాళ్ళని ముఖ్యంగా మనం ఆదుకోవాల్సి ఉంది. ఆ తర్వాత బలహీనంగా ఉండేట వాళ్ళు, బలహీన వర్గాల వాళ్ళు, ఎవరికైతే ఆర్థిక శక్తి లేదో, ఎవరికైతే అందుబాటులో లేవో అలాంటి వాళ్ళు కూడా మన సమాజం, ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఈరోజు ఆ లక్ష్యంతో, ఉన్నత లక్ష్యంతో మరి శ్రీ కేవి చౌదరి గారు నాకు మిత్రులు, ఒక నిజాయితీ అయిన ఆఫీసర్ ఆయన, దాని అన్నిటికన్నా మించి ఒక మంచి మానవతావాది. ఆయన ప్రోత్సాహంతో మరి ఇక్కడ ఈ యొక్క సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి దీని ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ, ఈ ప్రాంతాల వాళ్ళందరికీ సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనమైన విషయం. దాంతోపాటు 27 సంవత్సరాలుగా ఈ సేవను కొనసాగించడం, ఆరంభిస్తూ ఉంటారు చాలామంది, ఆర్భాటం చేస్తూ ఉంటారు, కానీ దాన్ని కొనసాగించడం కొద్దిమంది మాత్రమే చేస్తారు. అలాంటి కొద్ది మందిలో, మంచి మనుషుల్లో శ్రీ జగదీష్ బాబు గారు, వారి యొక్క సేవా బృందం ఒకరని చెప్పని నేను భావిస్తున్నాను.